ప్రపంచంలో 1000 రకాల అరటిపండ్లున్నాయి. కానీ మీరు జీవితంలో చూసింది 5 రకాలు కూడా ఉండవు. ఇవాళ మీరు షాక్ అవుతారు, గ్యారంటీ. చూస్తూనే ఉండండి. బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు బ్రెయిన్ ఫ్యాక్ట్స్ తెలుగు. మీకు తెలుసా, ప్రపంచంలో 1000కి పైగా రకాల అరటిపండ్లున్నాయి. అవి 150కి పైగా దేశాల్లో పండుతాయి. వాటిని 50 గ్రూపులుగా విభజించారు. అందులో సగం తినడానికి పనికొస్తాయి. మిగతా సగంలో గింజలు ఎక్కువగా ఉండి పల్ప్ తక్కువ ఉండటం వల్ల తినలేం. అన్ని రకాలను 2 గ్రూపులుగా చెప్పవచ్చు. 1 తినే రకాలు, 2 వంటకు వాడే రకాలు. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా తినే రకాల గురించి తెలుసుకుందాం. మీరు రోజు తినే పసుపు అరటిపండు పేరు కావెండిష్. దీన్ని ఒక బ్రిటిష్ డ్యూక్ పేరు మీద పెట్టారు. ఇది ఎక్కువగా ఎక్వెడార్, ఫిలిప్పీన్స్, భారతదేశంలో పండుతుంది. ప్రపంచంలో అమ్మే మొత్తం అరటిపండ్లలో సగం కావెండిష్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. మనకు దగ్గరలో ఉన్న మార్కెట్లో, చిన్న చిన్న షాపుల్లో, సూపర్ మార్కెట్లలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు ఈ అరటిపండు వెనుక ఉన్న ఆ చావు గురించి తెలుసుకుందాం. దీని పేరు గ్రాస్ మిషెల్. దీన్ని బిగ్ మైక్ అని కూడా అంటారు. ఇది కావెండిష్ కంటే తీపిగా ఇంకా స్ట్రాంగ్ సువాసనతో ఉంటుంది. 1950 సంవత్సరానికి ముందు ప్రపంచం మొత్తం తినేది ఈ పండే. కానీ 1950లో పెనామా డిసీజ్ అనే ఫంగస్ వచ్చింది. మొత్తం పంట నాశనమైపోయింది, దాదాపు అంతరించిపోయింది. థాయిలాండ్, మలేషియాలో ఇప్పటికింకా కొంచెం దొరుకుతుంది. తిన్నవాళ్ళు చెప్తారు కావెండిష్ కంటే చాలా బెటర్గా ఉంటుంది అని. నంబర్ 3, లేడీ ఫింగర్ బనానా. ఇది చిన్నగా సన్నగా తేనె లాంటి తీపితో ఉంటుంది. ఇది ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్. ఇది ఎక్కువగా సాలాడ్లో వేస్తారు, డిజిట్లో కూడా వాడతారు. బనానా బ్రెడ్లో వేస్తే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది. నంబర్ 4, రెడ్ బనానా. ఇది ఎర్రగా నేరేడు పండు రంగులో ఉంటుంది. దీని లోపల లేత గులాబీ ఫల్స్ ఉంటాయి. తింటే స్ట్రాబెర్రీ లాగా ఉంటుంది. ఇది ఎక్కువగా పశ్చిమ ఆఫ్రికా, ఆసియాలో పండుతుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్రై చేయడానికి బెస్ట్ అని చెప్పొచ్చు. నంబర్ 5, బ్లూ జావా. ఈ అరటిపండు నీలం రంగులో ఉండి తింటే వెన్నెల ఐస్ క్రీమ్ రుచి వస్తుంది. నమ్మలేకపోతున్నారు కదా? ఇది నిజమే. అందుకే దీన్ని ఐస్ క్రీమ్ బనానా అని కూడా అంటారు. ఇది ఎక్కువగా హవాయి, ఆసియా, ఆస్ట్రేలియాలో దొరుకుతుంది. నంబర్ 6, యాపిల్ బనానా. ఈ పండు తింటే యాపిల్ రుచి, స్ట్రాబెర్రీ రుచి, పైనాపిల్ రుచి అన్ని ఒకేసారి కలిపి తిన్నట్టుగా ఉంటుంది. ఇది ఎక్కువ మెక్సికో, లాటిన్ ఇంకా అమెరికాలో పండుతుంది. నంబర్ 7, పిసాంగ్ రాజా. ఇండోనేషియాలో రాజ్ లాంటి అరటి పండు. బాలి దీవులలో దీంతో చేసిన ప్యాన్ కేక్స్ టూరిస్టులు మళ్ళీ మళ్ళీ తింటారు. రైనో హార్న్. ఇది ప్రపంచంలో అతిపెద్ద అరటిపండు. పొడవు ఎంతో తెలుసా? 2 అడుగులు, అంటే మీ చెయ్యంత ఉంటుంది. ఈ అరటి ఆఫ్రికాలో పండుతుంది. దీన్ని ఉడకబెట్టి తింటారు. ఇంకా మాచో ప్లాంటైన్, బ్లగ్గో, ఫెహి, ఇలా ఇంకా చాలా రకాలున్నాయి. మీకు మైండ్ బ్లోయింగ్ విషయం ఒకటి చెప్పనా? మనం అరటి చెట్టును ఒక చెట్టులాగానే చూస్తాం, కానీ అది చెట్టు కాదు, ఆర్కేడ్కు సంబంధించిన పెద్ద మూలిక మొక్క. మనం అరటిపండును పండు మాత్రమే అనుకుంటాం, కానీ అది సైన్స్ పరంగా అది ఒక బెర్రీ. మీకు తెలుసా, అరటిపండు తినడం వల్ల కొంత రేడియేషన్ వస్తుంది, కానీ దానివల్ల మనకి ఏమీ హాని కాదు. అలాగే రాత్రి పడుకునే ముందు ఈ అరటిపండు తింటే నిద్ర బాగా పడుతుంది. అలాగే విచారంగా ఉన్నప్పుడు కానీ, బాధగా ఉన్నప్పుడు కానీ ఈ అరటిపండు తింటే మూడు వెంటనే సెట్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ మీ ముందుకు మేము తీసుకొస్తాం. మాతో కలిసి ఉండండి.